కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి 46వ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, గోవర్ధన శ్రీకాంతాచార్యులు అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి పట్టు వస్త్రాలను శివాలయం నుంచి ఆలయ కమిటీ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగం లక్ష్మణరావు సమర్పించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఒంటెల రవీందర్ రెడ్డి, కోశాధికారి పోలు కిషన్, దారం శ్రీనివాసరెడ్డి, గంగారపు రమేష్, బొట్టు కరుణాకర్, డిటిసి పురుషోత్తం, జయంతి, డైరెక్టర్ వెంకటేశ్వరరాజు, ఆర్టీఓ శ్రీకాంత్, చక్రవర్తి తదితరులు ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, దిగువ మానేరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఆండాళ్ పద్మావతి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానములో 46వ సంవత్సర అధ్యయన బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతంగా భక్తుల యొక్క కోలాహల మధ్యన బ్రహ్మాండంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన గ్రామస్తులే కాకుండా మండలం నుండి, జిల్లా బయట నుండి కూడా అనేక మంది తండోపతండాలుగా విచ్చేసి కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నులకు విందుగా జరిగింది. దాదాపు 4,000 నుంచి 5,000 దాకా భక్తులు రావడం, ఇలా అన్నీ సాంప్రదాయబద్ధంగా జరగడం, మరి ఇక్కడి నుంచి శివాలయం నుంచి పట్టు వస్త్రాలు కూడా స్వామివారికి సమర్పించి ఇలా అందరు ఉద్యోగులు, ఇక ఉన్న గ్రామంలో ఉన్న చుట్టుపక్కల ప్రజలు, అధికారులు అందరూ ఇలా పార్టిసిపేట్ అయ్యి కన్నుల విందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి, గోదాదేవి గారి కళ్యాణం, పద్మావతి దేవి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగిన సందర్భంలో భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరి సహకారాలతో ఈరోజు కన్నుల విందుగా జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇటువంటి సహకారాన్ని అందించి ఈ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.